రైట్ న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అధికారం పోయింది, ఇప్పుడు బంధాలు కూడా బీటలు వారుతున్నాయి. వైఎస్ కుటుంబంలో ఆస్తి చిచ్చు బగ్గుమంది. సొంత చెల్లి షర్మిల తన రాజకీయ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చెల్లితో ప్రేమతో చేసుకున్న ఆస్తుల ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు జాతీయ కంపెనీ అపెలేట్ ట్రిబ్యునల్కు నివేదించారు. సరస్వతి పవర్ కంపెనీ వాటాల బదిలీపై షర్మిల వేసిన అప్పీల్కు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని తేల్చి చెప్పారు. 3 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు జగన్. మరి ఇది కేవలం ఆస్తి గొడవేనా, లేక దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందా? ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటి? అంటే సాధిక, ఏదైతే ప్రధానంగా కూడా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి షేర్స్ సంబంధించిన వివాదం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబంలో మాత్రం తీవ్రమైన గందరగోళ పరిస్థితి అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ షేర్స్ కి సంబంధించిన విషయంలో, అంటే ఎప్పుడైతే ఈ పవర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన చెల్లెలైనటువంటి షర్మిలకి ఆ షేర్స్ బదిలీ చేసినటువంటి సందర్భంలో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బదలాయింపులు చల్లవని చెప్తూ ఉన్నాడు. ప్రధానంగా కూడా ఆ సరస్వతి పవర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి షేర్స్ అది గిఫ్ట్ డీడ్ తో తన తల్లికి ఇచ్చిన వాటిని తిరిగి ఆమె బదలాయింపు చేసింది, తన చెల్లి అయినటువంటి షర్మిలకు బదలాయింపు చేసింది. ఈ బదలాయింపు చల్లదని ఆయన అయితే ఎన్సీఐఎల్ కి వెళ్ళినటువంటి సందర్భం అయితే ఉంది. ఎన్సీఐఎల్ అయితే మాత్రం ఆ షేర్స్ చెల్లుతాయి అని చెప్పినటువంటి నేపథ్యంలో వాటిని స్టే ఇవ్వాలి, వాటికి ఆ షేర్స్ బదలాయింపు చల్లదని ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ షేర్ కి సంబంధించిన అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒక కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన దాంట్లో గిఫ్ట్ డీడ్స్ సంబంధించి గిఫ్ట్ డీడ్ లో ఇచ్చినటువంటి వాటిని తిరిగి మరొకరికి బదలాయింపు చేయటం కుదరదు అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అప్పీల్ కూడా చేసిన షర్మిల అయితే అప్పీల్ చేసింది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే షర్మిల ఈ కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోనే ఇక్కడ వైసీపీ అనేది ఈ ముడిపడి ఉంది. కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే వైసీపీ పార్టీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇక్కడైతే మాత్రం పవర్ లోకి రావడం అనేది జరిగింది. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది అని ఆయన అయితే భావిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే మొట్టమొదట షర్మిల అయితే మాత్రం ఒక సొంత పార్టీ అనేది తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలంగాణలో ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీని రద్దు చేసి మరి ఏపీకి రావటం, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రావడంతో ఒక్కసారిగా కూడా రాజకీయ విభేదాలు అయితే బయటపడినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం వైసీపీకి ఉన్న నేతలందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే. వీళ్ళలో ఎవరిని డ్రాప్ అవుట్ చేసినా కూడా అక్కడ మాత్రం పార్టీ బలహీనపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ కి కంపెనీకి సంబంధించినటువంటి ఆదాయాలు కానీ కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ విషయంలో మాత్రం ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ఫైనాన్షియల్ గా కూడా బూస్టింగ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ షేర్స్ కనుక షర్మిల దగ్గర ఉన్నట్లయితే అని ఆయన అయితే భావించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం ప్రెసిడెంట్ ఈ ఏదైతే ఆమె పేరునున్నటువంటి షేర్స్ చెల్లవని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఒక పవర్ సెక్టర్ గా కూడా ఇక్కడైతే మాత్రం ఆయన ఉన్నటువంటి పరిస్థితి. మరొక పవర్ అనేది కనుక చెల్లెల రూపంలో కనుక వచ్చినట్టయితే మాత్రం తన పార్టీ వీకాన్ అయిపోతుందని ఆయన భావిస్తూ ఉన్నాడు. అందుకనే పూర్తిగా కూడా ఫైనాన్షియల్ గా కూడా ఆస్తి వివాదంలో మాత్రం పూర్తిగా కూడా ఆమెకైతే మాత్రం ఎటువంటి హక్కు లేదని చెప్తూ ఉన్నాడు. కేవలం తాను కష్టార్జనతోనే ఇప్పుడు ఉన్నటువంటి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ఏదైతే ఈ షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ అన్నిటిని కూడా తానే ఈ గిఫ్ట్ గా
ఆ, ఇచ్చినప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా రద్దు చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి ఈ ఈ సందర్భం ఎన్ఐసిఎల్ కి చెప్పినటువంటి సందర్భం. దీంతో ఒక్కసారిగా కూడా రాజకీయాలు హీట్ గా మారాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ షర్మిల అయితే మాత్రం ఇక్కడికి రావటం, ప్రధానంగా ఏపీకి రావటం, ఏపీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అయితే ఆమెతో పాటు ట్రావెల్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఆ కాంగ్రెస్ లీడర్ వైసీపీ వీడి వచ్చేందుకు కూడా ట్రై చేసినటువంటి పరిస్థితులు అయితే గత ఎన్నికల్లో అయితే కనపడినాయి. దీంతో పార్టీని వీక్ అయిపోయేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే తాను మాత్రం పవర్ ని కోల్పోవాల్సి వస్తుంది అని ఆయన భావించాడు. అదే విధంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా చెల్లెలు అయినటువంటి షర్మిల చేసినటువంటి ప్రచారం కూడా తాను ఓటమి కారణమని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా షర్మిలకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన ఆస్తులకి ఆమెకి ఎటువంటి సంబంధం లేదని, వాటన్నిటిని కూడా స్టే ఆర్డర్ విధించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్ఐసిఎల్ కి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ.